ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఉస్తాద్ సినిమాలోని సెకండ్ సాంగ్ అయితే ఇవాళ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక సాంగ్ గురించి మాట్లాడుకుంటే సాంగ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది లిరిక్స్ గురించి అండి. లిరిక్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి. కళ్యాణ్ గారి రేంజ్కి సరిపోయేటట్టుగా రాయడం అయితే జరిగిందండి. అందులో ఒక్కొక్క లిరిక్ కళ్యాణ్ గారి మేనరిజంకి, కళ్యాణ్ గారి క్యారెక్టర్కి, అటు సినిమాల క్యారెక్టర్కి, ఇటు బయట క్యారెక్టర్కి మ్యాచ్ అలా అయితే రాయడం జరిగిందండి. సో ఈ లిరిక్స్ చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయి తను అభిమానించే హీరోకి తను డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తే బయట ఫ్యాన్స్ అందరూ తన హీరోని స్క్రీన్ మీద ఏ విధంగా చూడాలనుకుంటారో అలాంటి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రూవ్ చేశారండి మన హరిశంకర్ గారు. దాంట్లో భాగంగానే ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా సుజిత్ గారు ఇంతకుముందు తీసిన ఓజీ సినిమా అని చెప్పుకోవచ్చు అండి. ఈ రెండిట్లో కూడా బయట ఆడియన్స్ కానీ, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ గారి నుండి మనం ఏమేమి కోరుకుంటాం, కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద మనం ఏ విధంగా చూడాలనుకుంటామో అవి మనకు స్క్రీన్ మీద చూపించి డైరెక్షన్ విధంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సినిమా కూడా సక్సెస్ చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు హరీష్ గారు మళ్ళొక హిట్ కొట్టబోతున్నారండి ఈ ఉస్తాద్ మూవీతోటి. ఎందుకంటే ఈ సాంగ్ చూస్తే మనకు అదే అర్థమవుతుందండి. ఎందుకంటే కళ్యాణ్ గారి మేనరిజం కానీ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక ఎలివేషన్, అది కూడా ఒక పాట రూపంలో ఎలివేషన్ ఇవ్వడం అయితే ఇందులో జరిగిందండి. కళ్యాణ్ గారి మేనరిజాన్ని ఎలివేట్ చేస్తూ రాయడం అయితే జరిగిందండి. మనం ఎప్పటి నుండో చూస్తున్నాం కళ్యాణ్ గారికి ఒకటే మేనరిజం ఉంటుంది, ఫేమస్ మేనరిజం అనేది ఇలా ఉంటుందండి. సో దానికి కూడా ఒక లిరిక్ అని యాడ్ చేసి ఎలివేట్ చేయడం జరిగిందండి. ఆ లిరిక్ ఏంటి అంటే, నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే, జుట్టు ఎగురితే పిడుగులు పడ్డట్టే అని ఈ యొక్క లిరిక్ అయితే రాయడం జరిగిందండి. సో ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ గారి మేనరిజంని వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది ఈ పాట రూపంలో, ఈ పాటలో లిరిక్స్ రూపంలో అయితే మనకు హరిశంకర్ గారు, అటు చంద్రబోస్ గారు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. సో సాంగ్లో లిరిక్స్ అయితే కళ్యాణ్ గారి రేంజ్కి తగ్గట్టే ఉన్నాయండి. కాకపోతే ఈ సాంగ్ మొత్తం చూసుకుంటే ఒక 5-6 లిరిక్స్ వరకే ఉన్నాయి. సాంగ్లో వేరే ఏం లిరిక్స్ లేవండి. హీరో మేనరిజంని, హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తున్న లిరిక్స్ ఒక 5-6 రిపీటెడ్ లిరిక్స్ తప్ప మిగతా ఏం లేవండి సినిమాలో. సో మనకి ఇంతకుముందు వచ్చిన దేకిలింగ సాంగ్, ఈ సాంగ్తో చూసుకుంటే మాత్రం దేకిలింగ చాలా కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తుంది. సో ఈ సాంగ్ వచ్చే సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్లో ఉంటుంది కావచ్చు అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ సాంగ్ మొత్తం హీరో గారి ఎలివేషన్ సాంగ్లోనే ఉంది. సో ఈ సినిమా బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగే పక్క. ఈ సాంగ్ ద్వారా హరిశంకర్ గారు అయితే ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేశారని చెప్పుకోవచ్చు అండి.